హల్లెలూయా. నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తున్నారు, అందుకే అడుగుతున్నారు. హల్లెలూయా. రాత్రి భయంకరమైన చలి వర్షం పడింది కదా, అందుకని ఇప్పుడు అందరికీ కొంచెం నిద్ర కూడా వస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన కదా. సమయం ఎక్కువ అయిన కనుక నేను వెంటనే వాక్యంలోనికి వెళ్తున్నానండి. అపోస్తలుల కార్యము 23వ అధ్యాయము 11వ వాక్యం. నేను ఇది ముందుకు ఈ వాక్యం చదివాను, కానీ ఈ రోజు కూడా అదే వాక్యం చదివి దేనిలోండి దేవుడు మాట్లాడిన కొన్ని మాట మీకు చెప్పి ముగిస్తున్నాను అనుకున్నారు. ఆ రాత్రి ప్రభు దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ రాత్రి దేవుడు అతని దగ్గరే నిలిచి ఉండవు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగిన రాత్రి వేళ దేవుడు నిలిచి ఉన్న సూపర్. నేను చెప్పిన అర్థం ఆగలేదు. రాత్రి అంటే నీ ఊహించిన రాత్రి కాదు, జీవితమైన రాత్రిలో, కఠినమైన చీకటి కలిగిన రాత్రిలో ఎవరు లేకపోతే దేవుడు తోడుగా ఉంటే అదే మనకు చాలు. హల్లెలూయా. గంగమతలకి అర్థమైన వాడు వ్రతంగా కూర్చొని దేవునికి స్తోత్రం చేయండి. ఈ జీవితమైన యాత్రైన కఠినమైన చీకటి కలిగినప్పుడు ఎవరు లేకపోతే దేవుడు తోడుగా ఉంటే చాలు. ఈ పౌలు గారికి ఒక ఆశ ఉంది, ఎక్కడికి వెళ్ళడానికి? రోమిలికి వెళ్ళడానికి. స్తోత్రం. ఆ రోమా సంఘము పౌలు గారు కట్టిన కాదు, అది రోమా పుస్తకంలో ఉన్నది. అది పౌలు గారు కట్టిన సంఘం కాదు, సంఘ బిడ్డలు కట్టిన స్తోత్రం చెప్పారు. మంచి సంఘ బిడ్డలండి. ఎందుకు? కట్టినవాడు కాదు, కట్టినవాడుగా ఉండాలి. కట్టినవాడుగా నీ ఉండాలి, ఇరగొట్టేవాడుగా ఉండకూడదు. అదే నేను చెప్పాను. ఈ దినముల రాయిల సంఘపడి ఇరగొట్టిన బిడ్డలు కాదు, కట్టిన బిడ్డలుగా మారదు కాదు. అటువంటి వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ యొక్క సంఘం కట్టిన బిడ్డలుగా మారు, నీ యొక్క సంఘం కట్టిన పిల్లలుగా మారు, నీ యొక్క సంఘం కట్టిన సహోదరుగా మారు. సంఘం ఇరిపించిన బిడ్డలుగా మారకూడదు. గట్టిగా దేవుని స్తోత్రం కలిగింది. అప్పుడు ఈ సంఘం కట్టినది పౌలు గారు కాదు, పాస్టర్ కాదు, విశ్వాసులు. ఎలాగా కట్టారు పాస్టర్ గారు అంటే, అపోస్తలుల గారు 2వ అధ్యాయం వద్దు చదవద్దు. 2వ అధ్యాయంలో పెంటెకోస్తు దినములో వారందరూ కూడి వచ్చినప్పుడు 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించారు. అక్కడ అన్ని భాషలు నిండి ఆత్మ చేత వచ్చిన చోటకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఎలాగ ఉండాలి? వెళ్ళిపోయిన చోటులో అగ్గి ముట్టించి వెళ్ళారు. అని చెప్పండి. సాంసన్ ఏం చేశారంటే 300 నక్కలకి ఏం చేశారు? అభిషేక్తులు చెప్తే అడవిలున్న నక్కలు కూడా వస్తారు, కానీ విశ్వాసం రాదు. నేను చెప్పిన అర్థం అవ్వలేదు అనుకో. అభిషేక్తి చెప్పినప్పుడు అడవిలున్న నక్కలు వచ్చారు, కానీ విశ్వాసం రాదు. వచ్చిన నక్కలే వచ్చింది అనుకో, నీ తోకలు అగ్గి ముట్టించి పంపిస్తాను. అభిషేక్తుల మాట విని నీ వచ్చిన అనుకో, నీ అగ్గి ముట్టించి బయటికి వెళ్ళిన బిడ్డలుగా మారిపోతుంది. ఈరోజు ఏదో ఒకటి జరగబోతున్నారు, అది నాకు తెలిసినది. స్తోత్రం కలిగిన
శక్తి ఉంది. ఎలాగ వచ్చిందంటే అభిషక్తుల మాటే వచ్చిన కాబట్టి అభిషక్తుల మాటకి నీ లోపలి అది అగ్నిగా మారుతుంది. అరే పొల కాలికి పోతుంది. నేను చెప్పుకొని వచ్చిన మాట నక్క తోకతోని కట్టారు. రెండు నక్కలు ఉంటే ఒక ఫిలిస్తీన్ పొలం కాలుతుంది. చెప్పండి రెండు నక్కలు ఉంటే ఫిలిస్తీన్ పొలం కాలిపోతుంది. రాయగడ సంఘ బిడ్డలకు అర్థమవుతుంటే పెద్దగా కూర్చోకూడదు. రాయగడ సంఘానికి ఎదురుగా తీసుకొని 300 నక్కలకి పట్టుకుని అది తోకతోనే ఏం చేశారు. అదే నాకు చిత్రం నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఈ నక్కలు ఏం చేశారు, ముఖం కలవలేకపోతాడు, తోక కలిసి ముఖాముఖిగా కలవలేకపోయినా పర్వాలేదు కానీ అలాగే నీ తోక కలిసి అంటే అగ్గి దిగుతుంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక అగ్గి మంట మనకెదురుగా నీకు తెలియకుండా నాకు తెలియకుండా సాతాను పొలములు పని చేస్తున్నారు. ఆ పొలం ఈ రోజు వదలకూడదు. ఈ ఆరాధన ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళిన ముందుకు ఆరాధన ఇక్కడ పూర్తి ఆరాధన సాతాను మన సంఘానికి ఎదురుగా కట్టిన పొలము ఈ రోజు అగ్గి ముట్టించి వెళ్ళిపో. ఎంతమందికి అర్థమవుతుందని నాకు పరిశుద్ధాలమై ఈరోజు సంఘానికి తెలియపరుచున్నాను. మనకు నీకు ఎదురుగా పొలం కట్టుతున్నది. అదే దేవుడు నాకు అదే చెప్పదు. పొలము ఏది పొలం సాతాన్ని కట్టినేయదా, ఏది పొలము ఫిలిస్తీన్ కట్టినేయడా అగ్గి దిగితే అగ్గిని దిగితే నీ కట్టిన పొలం మొత్తం అది కాలిపోదు. అది కాలిపోదు. ఈరోజు రోమా సంఘం కట్టిన వాడు సంఘ బిడ్డలే. ఎలాగ కట్టిందంటే
పరిశుద్ధాలను వారిలోకి దిగేది, అనుభాష పొందేది. అగ్గి నుంచి అగ్గి మండి, స్తోత్రం. నక్క తోకలు అగ్గి అంటే దేవుడి బిడ్డలు లోపల అగ్గి. అగ్గితోని ఏది చోటకి అడుగు పెట్టితే అది సాతాను పంట, సాతాను పంట, అది కాలిపోతే. ఈరోజు నీ చెప్పు ఆడు పంట చూసి వేదన పడుతున్నారు. సాతాను పంట చూసి చాలా రోజు వేదన పడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నాకు చెప్పిన మాట ఏమనగా, ఆ పంట కారడానికి ఈ రోజు అది కారిపోతుంది. ఎందుకనగంటే నీ మీదకి శక్తి దిగిన అనుకో, నీకెదురుగా ఉన్న పంట ఈ రోజు పరిశుద్ధాత్మ అగ్గితోనది అప్పుడు ఈ సంఘ బిడ్డలు కట్టండి. అనగా రాయడ సంఘము రాయడ బిడ్డలు కట్టండి. ఏం చేయకూడదు, తిరగొట్టకూడదు. అలాగంటే మాట వచ్చిన అనుకో, యేసు నామములో బయటికి వెళ్ళిపోదునుగా. స్తోత్రం కలిగిన నేను కట్టిన బిడ్డలుగా మారిపోతాను. అలాగే చెప్పండి, నా కట్టిన బిడ్డలుగా మారిపోతాను. పౌలు గారికి రోమకి వెళ్ళడానికి ఇష్టం. ఎందుకంటే రోమలు ఉన్న విశ్వాసీలకి కనబడానికి ఇష్టం, కానీ వెళ్ళడానికి ఇష్టం ఉంది. సాతాను ఏం చేస్తున్నారు? ఆశ మంచిది ఉంటే అడ్డు పాటిపోతుంది. మంచి ఆశ ఉంటే అడ్డు పంచవాడు ఉన్నారు, కానీ నీ దాటిపోతుంది. నీ చెప్పు నా దాటిపోతున్న బిడ్డ సాతాను కట్టిన అడ్డ దాటిపోతుంది. ఎందుకంటే అగ్గి నా రోజులు ఉండ కాబట్టి దాటిపో. ఆశ ఎక్కువ ఉన్నవాడికి అడ్డ ఎక్కువ. ఆశ ఎక్కువ ఉన్నవాడికి ఏముంది? అది నీ నో ప్రాబ్లం. అది దాటడానికి శక్తి కోసం ప్రార్థించు. అప్పుడు ఈయన రోమికి వెళ్ళడానికి ఆశ ఉంది, కానీ అడ్డుపోయింది. అదన్నీ అన్ని మొత్తం చెప్పడానికి సమయం దొరకదు నాకు. స్తోత్రం. కొంచెం ఏదో దేవుడు నా మనసులో చెప్పినది మాత్రం చెప్పి ముగిస్తున్నారు. హల్లెలూయా. పౌలు గారి దర్శనం వచ్చింది ఎప్పుడు? ఆ రాత్రి. ఏ రాత్రి? 23వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 12-13వ వాక్యం. ఏం చెప్పారంటే అందరూ ఒట్టు పట్టుతున్నారు. ఆ చర్చికి ఇంకా నేను అలాగే ఏదైనా ఒట్టు. నీ చర్చికి పెట్టొద్దండి. ఒట్టు పెట్టిన వాడు ఏమైందని తెలియదు నాకు. సోదరం కలిగిన హలో, సోదరం కలిగిన అది సాతాను తలంబు. సాతాను తలంబు. దేవునికి సంఘ బిడ్డలతోని కలిసి ఉండడం మంచిది. సోదరం కదా. ఎద్దులున్న వాక్యం చెప్పాలి. ఎద్దులున్న చోట ఏమవుతుంది? నా సామెతల పుస్తకం అని చెప్తున్నారు. ఉన్నది కాదు. ఎద్దులు ఎక్కడ కట్టుతున్నారు? ఎద్దులకి సారా. ఎద్దులు కట్టిన సారా ఎలా ఉంది? సోదరం. ఎద్దులు ఎక్కడ ఉంటే కమ్ము ఉంటుందంటే దేవుడు బిడ్డలు ఎక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తుంది. ఏంటి వస్తుందండి? ఏంటి వస్తుందండి? అది చూసుకుని ఒట్టు పెట్టాలా? సోదరం.
అర్థం ఏంటంటే నీ ఆత్మీయంగా ఎదగదు, ఆత్మీయంగా ఏం చేయదు, పరిపక్వత లేక రాదు. పరిపక్వత వచ్చిన వాడు అదే సర్దుకున్నవాడు. పరిపక్వత వచ్చిన వాడు ఏం చేస్తాడు? చెప్పండి స్తోత్రం. ఏంటి ఆ సంగతి ఏంటి అంటే ఆ స్టోరీ చెప్పబోతున్నారు, వినండి. 12-13 వాక్యం. ఒక్కడికి చంపడానికి 40 మందులు, ఎక్కువ మంది 40 మందులు, ఎక్కువ మందులు స్త్రీ. ఆ రాత్రి మరణ భయం కలిగిన రాత్రి, ఆ రాత్రి మరణ భయం కలిగిన రాత్రి, ఆ రాత్రి వేరే ఎవరు వచ్చిన అనవద్దు, దేవుడు నిలబడాలి. ఎంతమందికి అర్థమైంది? వినండి, 40 మందిలో ఎక్కువ మందిలే పౌలుకి ఏం చేయడానికి స్తోత్రం. కానీ దేవుడు వారి మధ్యలో ఒక్కడికి దేవుడు ఏర్పరిచాడు. ఎవరండి? పౌలు మేనల్లుడు. పౌలు ఆమె ఆమె చెప్పండి. నీకెవరైనా ఒక మేనల్లుడికి దేవుడు సిద్ధపరిచాడు. నేను చెప్పిన ఎంత మందికి అర్థమవుతున్నాను. నీకు, నీ కుటుంబములకి, నీ పిల్లలకి ఏ సాతాను ఎన్ని ప్రయత్నించాడు. ఎవరైనా ఒక మేనల్లుడికి దేవుడు సిద్ధపరిచినట్టుగా ఈరోజు నీకు కూడా ఏదో ఒక వ్యక్తి సహాయం చేయడానికి సిద్ధపరిచిన దేవుడే. అక్కడ అంటే చెప్పడానికి ఇష్టం ఉంది. ఒక్కడు దేవుడు ఏం చేశాడు? మేనల్లుడికి ఏం చేశాడు? అంటే పౌలు గారికి తెలియదు, కానీ ఎవరికి తెలిసింది? మేనల్లుడు తెలుస్తుంది. పౌలు గారికి ఏం చేయబోతున్నారు? ఈ విషయం వెళ్ళి ఎవరికి చెప్పారు? పౌలుకి చెప్పారు. పౌలు ఈ విషయం ఎవరికి చెప్పారు? సేనాధిపతికి చెప్పిన వెంటనే సంగతి 23వ వాక్యం. 23వ వాక్యం కదా. చెప్పండి, 40 మందిని నీకెదురుగా ఉంటే ఆ రాత్రి దేవుడు సిద్ధపరిచిన ఎంతమందికి? 470 మందికి. ఈరోజు ఎంతమందికి అర్థమవుతున్నా? నాకు తెలియదు. నీకెదురుగా 40 మందిగా ఎక్కువ మంది ఉన్నప్పుడు నీ భయపడకూడదు. నీకు తెలియకుండా 470 మందికి దేవుడు సిద్ధపరిచినది. విడుదల జరిగితే వినండి, 40 మందిలే ఎక్కువ మందిని పౌలు గారికి ఏం చేయబోతున్నారు? దేవుడు పౌలుకి తెలియకుండా దేవుడు ఏం చేశాడు? 40 మందిలో 470 అవును కదా. అది ఎలాగా? అది విడదీసి చెప్పింది. 200 కాదు, అది 200 సైనికుడు, 200 సైనికుడు, 70 మంది గుర్ర ప్రవర్తనలు, 200 మంది ఈటల వారు. మొత్తం 470 మందిని ఏం చేశారు? స్తోత్రం కలిగిన 12 రెట్టింపు దేవుడు ఏం చేశారు? సైనికులకి ఆయన చుట్టుపక్కల నిలబడింది. స్తోత్రం. ఈ రాత్రి నీ భయపడిన ఏదో విషయం ఉంటే దాన్ని మించిన పని చేయడానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు. దేవుడు నాకు ఆ
నీకు చెప్పడానికి చెప్తున్నా, అది కాదు, ఇదన్నీ కాదు. ఆ రాత్రి దేవుడు ఇదే నాకు నచ్చింది. స్తోత్రం స్తోత్రం. అపోస్తలుల గారు 9వ అధ్యాయం చదివితే సౌలా సౌలా అని శబ్దం విన్నారు. అంటే దేవుడి శబ్దంతోని సౌలుతోని ఏం చేశారు? మాట్లాడినట్టుగా అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా స్తోత్రం. 13వ అధ్యాయం 1-2 వాక్యములు ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశారు? మాట్లాడారు. అగబోస్ అయినా ప్రవక్తలతోని ఏం చేశారు? మాట్లాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఇంకేంటంటే 16వ అధ్యాయములు చదివితే స్తోత్రం, దేవుడు అక్కడ రాయబడి ఎలాగవుతుంటే దేవునికి స్తోత్రం కలిగిన దర్శనంతో మాట్లాడు. దేవుడి దర్శనంతో మాట్లాడు. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయము దానిలో 23వ వాక్యములు దేవదూతలు వచ్చి మాట్లాడు. హలో ప్రియులారా, బాగా వినండి. ఫస్ట్ దేవుడు ఎలాగ మాట్లాడింది? శబ్దంతో. రెండవది ఎలాగ మాట్లాడింది? ప్రవక్తలతో. మూడవది ఎలాగ మాట్లాడింది? దర్శనం. నాలుగవది ఎలాగ మాట్లాడింది? అలాగ మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎందుకు దేవుడు దిగి వచ్చాడు? హలో, ఎందుకు ఇప్పుడు దేవుడు దిగి సొంతం దిగి వచ్చారు? కాదు, ఇప్పుడు ఆయన జీవితంలో మరణ భయం ఉంది. హల్లెలూయా. ఆయన జీవితంలో మరణ భయం కలిగినప్పుడు శబ్దంతో దేవుడు మాట్లాడలే, ప్రవక్తల వల్ల మాట్లాడలేదు, దర్శనంతో మాట్లాడలేదు. హల్లెలూయా. దేవదూతలతో మాట్లాడు. అర్థం తెలిసిన వాడు ఈ రోజు ఉంటే దేవునికి గట్టిగా సూచించి ఆరాధించబడి శబ్దంతో మాట్లాడితే ఆడికి మనసులో ఏముంటుందో భయం పోదు. ప్రవక్త వచ్చి చెప్పిన అనుకో భయం పోదు. దర్శనంతో మాట్లాడిన అనుకో, సోదరు దేవదూతలు దిగి వచ్చి మాట్లాడిన అనుకో పౌరు పౌరుకి. అందుకని దేవుడు తన బిడ్డలు మనసు ఎదిగి దాని దగ్గరికి దిగి వచ్చాడు. ఈరోజు నీ మనసు ఎదిగి దేవుడు నీ దగ్గరికి దిగి వస్తుంది. నీ ఎటువంటి పరిస్థితి ఉంటుంది నాకు తెలియదు, నీ పరిస్థితి ఎదిగి నీ దగ్గరికి దిగి వచ్చిన యేసు. దేవుడు దిగి వచ్చి ఆయనతో మాట్లాడింది. ఏం మాట్లాడిందమ్మా? అదే మాత్రం చాలు. వేరే ఎవరు వచ్చి చెప్తే మాత్రం ధైర్యం రాదు. నీకు ధైర్యం రావాలంటే నిన్ను పిలిచిన వాడు దిగి రావాలి. రాత్రి మేము ఒంటరిగా ప్రయాణం చేసినట్టు రాత్రి ఎవరైనా వేరొక వ్యక్తి నీ దగ్గరకు వస్తే ఇంకా ఏమవుతుంది? భయం డౌన్ అవుతుంది. నీ భర్త నీ దగ్గరికి వచ్చిన అనుకో, అదే అదే ఇది ఇక్కడ జరిగినది. ఇక్కడ జరిగినదే దేవుడు వచ్చిన కానీ చర్య ధైర్యం రాదు. ప్రవక్తలు వచ్చి ఆ చర్య ధైర్యం రాదు. దర్శనం వచ్చిన చర్య ధైర్యం రాదు. దేవుడి శబ్దం చర్య ధైర్యం రాదు. ఈ రాత్రి ఈ ఆలోచన మధ్యలో కొందరి దగ్గరికి దేవుడికి దిగత 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 ఏమో అందరూ దేవుడి దిగి వచ్చి నీతో మాట్లాడి దేవుడు
దిగి వచ్చి చెప్పిన ఏంటండి సోదరం రెండవ పద నాకు బాగా నచ్చింది. అప్పుడు మత్తయి సువార్త 14:27 అన్ని చెప్పడానికి సమయం లేదు. సమయం నాకు అది నచ్చింది. వెంటనే దేవుడు ఏం చేశారు? ధైర్యం భయపడకూడదు. ఫస్ట్ చెప్పలేదు. తర్వాత 3 మాటలు చెప్పారు. సోదరం 3 మాటలు. ఒకటి ధైర్యం, అది చెప్పిన తర్వాత 3 మాటలు. నేనే భయపడకూడదు. స్తోత్రం స్తోత్రం. ధైర్యం చెప్పిన వారు నేనే. నేనేనంటే అయామంటే మార్పు లేదు దేవుడు. అదే అర్థం. అరే బాబు ధైర్యం తెచ్చుకోరా. నీ ఉన్న చోట కదిలిపోచున్న చోట, నీ ఇప్పుడున్నది సముద్రములు, ఇప్పుడున్న చోట ఆ నీరు కదులుతున్నది. కానీ నేను నీ దగ్గరకు వచ్చిన నేను కదలింపు లేని వాడు రా. స్తోత్రం కలిగినగా. అందుకని దేవుడు భయపడకూడదు. స్తోత్రం స్తోత్రం. కదలింపున్న చోటలు కదలింపు లేని వాడు వచ్చి భయపడకూడదని చెప్తుంటే ధైర్యం వచ్చేది. స్తోత్రం స్తోత్రం. నేను బైబిల్ చదివినప్పుడు నాకు చాలా ఇష్టం వచ్చిందండి దేవునికి. అదే ఆ అధ్యాయం అక్కడే చెప్పడానికి ఇష్టం ఉంది కానీ సమయం భయపడుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఇది చూసినప్పుడు పీతర్ గారికి ఆశ వచ్చింది. ఏంటి ఆశ? నీవే అయితే నీళ్ళ మీద నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. అదేంటారా అలాగా? ఎంతమంది నుండి ఓడ? ఎంతమంది నుండి ఓడ లోపల? 12 మంది. ఒకటిప్పుడు బయలుదేరి దిగిపోయారు కదా. మిగతా 11 మంది ఎక్కడ ఉన్నాం? ఆమేన్. ఒక్కడు ఎక్కడికి వెళ్తున్నారు? యేసయ్య దగ్గరికి. ఆ పరిస్థితి ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నారు? అది నీకు అర్థం అవ్వలేదు. సముద్రం మొత్తం ఏమవుతున్నారు? సముద్రం మొత్తం అలలు కొట్టినప్పుడు కొందరు మాత్రం ఎక్కడికి వెళ్తున్నారు? అదేనా చెప్పుతున్నారండి. ఆయన వస్తున్నారా. నీ కదలుతున్న కొందరు దేవుడి దగ్గరికి వెళ్తారు. కదలని కొందరు దేవుడి దగ్గరికి వస్తారు. కదలని వాడు దేవుడి దగ్గరికి వస్తారు. కదలని వాడి దగ్గరికి వస్తున్నారా. ఈ రోజు నీ కదలిన బిడ్డలుగా ఉంటే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చివరి మాట చివరి అంటే 2 మాటలు కూడా చెప్పి ముగిస్తారు. సోదరు వేరే మీటింగ్ ఉంది అందుకని సోదరు. ఇప్పుడు బాకీ ఎంతమంది ఉంది? స్తోత్రం. ఫస్ట్ ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య పీతరు దగ్గరికి. అదే ఆమేన్. ఈ కదలిన బిడ్డలకి చేర్చుకోవడానికి యేసయ్య వస్తున్నాడట. ఈ లోకం కదలినది, లోకం కదలినది. కదలినప్పుడు నీ ఎక్కడికి వెళ్ళకూడదు, యేసయ్య దగ్గరికి వెళ్ళు. ఆ కదలిన నీళ్ళ మీద నడిచి యేసయ్య దగ్గరికి వెళ్ళు. ఈ రోజు నీ జీవితమైన కదులుతున్నట్టే ఆ కదలినోడి నడిచి యేసయ్య దగ్గరికి వెళ్ళు. ఆయన నీ దగ్గరికి వస్తుంది. అని చివరి మాట చదవండి. చివరి వాక్యం అన్నిటికీ అది కదమ్మా. అదే ఉంది కదా. చదువు ఆ వాక్యముడికి చివరి మాట ఆయన రమ్మని గాని ఈయన దేవుని యొక్క కుమారుడే. అది ఆయన పైన చదవండి. 33 చదవండి. ఓకే. వారు దోణి ఎక్కినప్పుడు గాలి ఆగిన అంతటా దానిపైన గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి 32
ధోనిలో ఉన్నవారు వచ్చి "నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి." సోదరం చెప్పండి. ఆమేన్. అక్కడ కూడా 3 మాటలు చెప్పిన దేవుడు స్తోత్రం. దేవుడు 3 అద్భుతం చేశారు. స్తోత్రం. ఏమైందండి? గాలి ఏమైంది? ఆమేన్. ఆగుతారా? ఆగలేనిది ఆగుతారా? ఆగలేనిది ఆగుతారా? ఈరోజు నీ పైకి ఎగిరిన ఏది శక్తి అయినా కానీ అది ఆగిపోతుంది. ఆగడానికి శక్తి కలిగిన యేసయ్య వస్తున్నాం. నీ కదిరిగా కొట్టిన గాలి, నీ కదిరిగా కొట్టిన అరటలు ఈరోజు యేసు నామములో రెండేమైందండి సోదరు? లేదు అది లాస్ట్ ఆవిడ అందరికి చేరింది. అవును కదా? ఆమె రెండవది ఏమైంది? సోదరం. ఆమె సోదరం కలిగింది. వేరే సువార్త కూడా కలిసి చదివితే అందరికి చేరిన తర్వాత యేసయ్యకి శిష్యులు 1100 ఏం చెప్పారు? లేదు, ఆ వారి చెప్పిన నిజమైన దేవుని కుమారుడు. అదే ఇది బాగా వినండి, నేను చెప్పిన అర్థం అవ్వాలి. స్తోత్రం. దేవుడి దగ్గరికి కొందరు చేరిన తర్వాత చెప్పే మాట ఎవరి మాట? ఈయన నిజంగా దేవుని కుమారుడు. యూదులు. ఇప్పుడు యేసయ్యకి దేవుడు కుమారుడని చెప్పట్లే, ఎవరు నమ్మలే. ఎవరు? యూదులు. స్తోత్రం. స్తోత్రం. వారు నమ్ముతుంది. మనం అందరి చేరి మన పరలోకం చేరిన తర్వాత యూదులకి విడుదల కలుగుతున్నారని నేను చెప్పిన మాట ఏది? నీకెంతమందికి అర్థమైందని నాకు తెలియదండి. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఫస్ట్ ప్రొఫెషన్ మనకే. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? దేవుడి దగ్గరికి వచ్చిన దేవుడు. తర్వాత యేసయ్య వారి ఓడ ఎక్కారట. ఎవరి ఓడ ఎక్కారు? మనం వెళ్ళిపోయిన తర్వాత యూదుల ఓడ ఏమవుతుంది? అంత్యక్రీస్తు పరిపాలన వలన ఓడ కదిలినప్పుడు యేసయ్య వస్తుంది. సమయం లేదు ఆ వాక్యం అని చదివించి నీకు చెప్పడానికి స్తోత్రం కలిగిన సక్రియ ఆ 13వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే నీకు అర్థమవుతున్నారు. ఆడేం చేస్తున్నారు? యేసయ్య దగ్గరికి చూసి ఆడు ఎప్పుడు నీ చేతులున్న గాయాలేండి అని చెప్పి అది చూసి ఆడు ఏడడానికి ప్రారంభించాడు. స్తోత్రం. అప్పుడు యేసయ్య దేవుడి కుమారుడు అని నమ్మతది. స్తోత్రం కలిగినగా, స్తోత్రం కలిగినగా, స్తోత్రం కలిగినగా. అక్కడ చెప్పడం. And one of them said, 13:6. సంగరియా 13:6. ఈ చేతులకు గాయములే మాని వారడుగుగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. చెప్పండి. అలాగంటే గాయం ఉన్నవాడు మాత్రం సోదరు చెప్పండి. ప్రేమించిన వాళ్ళే ఇచ్చిన గాయం. ఇచ్చిన వాళ్ళు కాదు, ప్రేమించిన వాళ్ళే. అందరికి చూపించొద్దు. ఎవరు గాయపరిచారో ఆడికి చూపించారు. మనం ఏం చేస్తున్నారు? ఊరందరికి చూపించారు. ప్రేమించిన వాళ్ళు కాదు, బైబిల్ ఇలాగే కాదు వ్యాఖ్యానించడం. ఎవరు గాయపరిచారు ఆయన చూపించాలి తప్ప. నేను ముందుకు దేశయ్య తోమకి మాత్రం చూపించారు. ఆడు నమ్మలేదు. నేను ముందుకు తోమకి మాత్రం దేవుడు ఏం చేశాడు? ఎందుకు? వెళ్ళిపోయి నన్ను వదిలిసి వెళ్ళిపోతానని భావించి ఇది కూడా చూపించిన మరి ఎయ్యడా అంట. రేలు పట్టరా అంట. ఇది రేలు పట్టలేదు. ఆడికి అర్థమైంది మనమే ప్రేమించిన వాడు అది నాకు సుఖం ఉంది. ప్రేమించేవాడు కాబట్టి ప్రేమించిన వాడు గాయపరిచిన ఒక సుఖం.
సుఖం అంటే తెల్లవరి టీ లేచినప్పుడు టీ తాగినట్టుగా ఆ టీ తాగినప్పుడు బెండర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, రాబట్టికి వెళ్తున్నారు, అంత సుఖం వస్తుంది. దేవుడు ఆత్మ ఏదో మాట్లాడుతున్నారు. దేవుడు ప్రేమించిన వారి ఇంటికి వచ్చినప్పుడు వారు చేసిన అప్పుడు అర్థమైంది మనమే ఇది చేశారని. అప్పుడే చేశారు, మనమైతే ఊళ్ళో అందరికి చూపించారు. ఎప్పుడు గాయపరిచిన వెంటనే చూపించారు, గాయపరిచిన వెంటనే నేను ఎన్ని సంవత్సరం తర్వాత చూపించారు. సోదరం కలిగిన ఎక్కువ సంవత్సరం తర్వాత ఏం చేశారు, చూపించారు. అప్పుడు ఆడికి నొప్పి వచ్చిందండి. వెంటనే చూపించారు. వెంటనే ఏం చేయకూడదు, సోదరం కలిగిన. అప్పుడు వారందరూ యేసు దేవుని కుమారుడైనది ఒప్పుకున్నారు. సోదరం చెప్పండి. అలలోని కొందరు అత్తరికి చేరినప్పుడు కొందరు ఇప్పుడు కూడా ఎక్కడే ఉందండి, అదే సముద్రంలో ఏమవుతున్నారు, కదులుకొని ఉన్నారు. సోదరం కలిగిన ఒక మాట కూడా చెప్పి నా మాట ముగిస్తాను. దేవునికి యోహాను సువార్త 16:33 లోకములు మీకు శ్రమలున్నాయి కానీ లోకాన్ని నేను జయించి ఉన్నాను. మీరు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. దేవుని బిడ్డలు 2 చోట్ల ఉన్నారు. సోదరం చెప్పండి. దేవుని బిడ్డలు 2 చోట్ల ఉంటాయి. కానీ ఇద్దరు ముందుకు చెప్పరు, ఒక్క చోట్ల ఉన్నారండి. నా గారు చెప్పినప్పుడు 2 చోట్ల. ఈ వాక్యానుసరంగా నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలు 2 చోట్ల. ఒకటి యేసయ్యలో ఉన్నాం, 2 లోకములు ఉంది. అట్లా చెప్పండి. ఒకటి అవి యేసయ్యలో ఉన్నవాడు ఎక్కడ ఉన్నాం, లోకంలో ఉండే అది యేసయ్యలో ఉండే ఆ వాక్యం చెప్పండి. వేరే ఎక్కడికి వెళ్ళొద్దు. లోకాన్ని జయించారు, వెళ్ళిపోండి. ఒకసారి చదవండి. సమాధానం కలుగునట్లు యేసయ్యలో ఉండే అది యేసయ్యల సమాధానం. లోకముల శ్రమ రెండు పక్కన నీకు ఉన్నావు. ఒకటి ఆ 2 యేసయ్యలు ఉన్నవాడికి సమాధానం, లోకములు ఉన్నవాడికి ఏముందండి, శ్రమ కలిగినప్పుడు ఇది మధ్యలో నీకొక్కటి గిఫ్ట్ ఉంది, ధైర్యం. చప్పుడు బట్టి ఆరాధించి దేవుడి మగిపరచండి. చెప్పిన పాట పాడి చేస్తే నడిచిన ప్రయోజనం లేదరా ప్రభు. యేసయ్యకి శక్తి ఉంది, అందరూ చెప్పు. శ్రమలు వచ్చినప్పుడు కొందరు పాట పాడి తిరుగుతారు, పోయి పని చూడరా. శ్రమ వచ్చినప్పుడు స్తోత్రం చెప్పుడు. ఓరే నీ ఇంకా పంపించరా, దాని మించిన శక్తి దేవుడు దానిలో ఉంటున్నా. శ్రమ లోకములరా పైన దేవుని లోకములు నీకు శ్రమ ఉంటే పైన సమాధానం. అదే అందుకని ఇలాగ నిలబడుతున్నా. అమ్మ పాత అన్ని చచ్చిపోయినప్పుడు ఇంత పవర్తో నేను నిలబడడానికి కానీ లోకముల శ్రమ ఉంది. యేసయ్య వచ్చినప్పుడు దేవుడు చెప్పారు నీ ఎక్కడికి వెళ్ళాలి, రోమా వెళ్ళాలి. సోదరం దేవుడు చెప్పారు నీ ఎక్కడికి వెళ్ళాలి. మంచి ఆశ కలిగి ఉంటే నిన్ను అక్కడికి పంపిస్తా. రాయగడ ఉంటానని అనుకుంటా ఇక్కడ ఉంటాం. ఈ గుంపులు రాయగడ గుంపులు ఉంటాం. దాన్ని మించిన నీ ఏం చేయాలి, ఆశ చేసి
ఆశ ఉంది ఎక్కడికి వెళ్ళడానికి, కానీ పరిస్థితి బాగులే, పరిస్థితి ఏం లేదు. బాబు ఓడ బద్దలు సమయం లేదు, ఓడ బద్దలు అయిపోయింది. ఓడ బద్దలు ఆగలే కదా ఈ ప్రయాణం ఆశించిన వాడికి పాము కట్టారు, ఏది కట్టారు, పాము కట్టారు. ఉన్న డబ్బు మొత్తం నీటికి పోయింది, ఉన్న డబ్బు మొత్తం ఓడ పగిలిపోయినప్పుడు ఏమైంది? అది పగిలిన మంచిదరా సోదరుడు. లేకపోతే నీ ఇప్పుడు అదే, లేకపోతే అది పట్టుకొని నీ చెప్పుకొని తిరుగుతుంది. ఏది నేను డబ్బుతోని నీ డబ్బు అవసరం లేదురా, నీకు ఆశ చాలురా. ఎంత మందికి అర్థమైందని నాకు తెలియదండి. లేకపోతే నీ చెప్తాను, నా రోమకి వెళ్ళినది నా డబ్బుతోని. దేవుడి చిత్తమని కాదురా, ఎందుకంటే నీకు తెలుసా దేవుడు నిన్ను ఎక్కడికి పంపిస్తామని చెప్తుంటే చెప్పండి పొద్దున పాపు కాటును కాకని చెప్పండి. చెప్పండి హలో, మధ్యన మధ్యన ఏం చేయాలి? లక్ష్మణ్ అక్కడ కూర్చి నన్ను చూసుకున్నది ఏ పాస్ కాదు, పాప కాటదు, పాప కాటకూడదని ప్రార్థన చేయాలి. ఇప్పుడు పాము కాటమని చెప్పారు, కాట్రా కాట్రా పాము కాటితే బుబ్బులి ఇల్లు నీకోసం తరపు. ఆమె చెప్పండి, ఎవరైనా ఏదైనా నిన్ను కాటితే దాని మించిన ఒక త్రోవ దేవుడు తరపు. అర్థమాగిన వాడు దేవుడు పడి ఈ రోజు ఉంటే ఖచ్చితంగా దేవుడికి ఒక్క వాక్యం యెరెమయా 29:11. యెరెమయా 29:11. ఈ వాక్యం మాత్రం మీరు బాకీ అన్ని మర్చిపోయారు కానీ ఈ వాక్యం మాత్రం మర్చిపోకూడదు, అండర్లే వేయాలి. త్వరగా నీ అమ్మ నేను గురించి ఉద్దేశించిన సంగతి కాదు, నీ భర్త నీ గురించి ఉద్దేశించిన ఏదమ్మా అడగదమ్మా అడగదమ్మా. ఇప్పుడు నాకు చెప్పినట్టు అదే అదే అడగకుంటే దెబ్బ చదవడానికి నా భర్త ఉద్దేశించినట్టు అలాగే చదవడానికి స్తోత్రం. నా భర్త ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా అక్కడ హానికరం కాదు. స్తోత్రం. దేవుడు ఒక సంగతి నీ కోసం ఉద్దేశించితే చెప్పాలి. దేవుడు నీ పట్ల ఏదైనా ఒక కార్యం ఒక విషయం ఏదైనా ఒక విషయం కొరకు ఉద్దేశిస్తే అది తుదకు ఏమవుతుంది? హాని కాదు. చెప్పండి చెప్పండి చెప్పండి. బుర్రకి ఎక్కలేదు అది. రోమికి వెళ్ళడమని దేవుడు ఉద్దేశించారు, ఈడ ఆశించారు, దేవుడు ఉద్దేశించారు. మధ్యన మధ్యన ఏమైంది? పాము ఓడ మధ్యలో ఉన్న పోకట్లు ఉన్న మొత్తం నీ బ్యాంకిలి శూన్యం ఉండే నీ వంగిపోతుంది. నీ బ్యాంకిలి శూన్యం ఉంటే వంగదు, వంగి లేకపోతే 50,000 ఉందని చెప్తాను. ఇదన్నీ నే చిత్తమరా అనే ఎంతమందికి అర్థమవుతున్నారండి. నీకు శూన్యత కలిగితే అది దేవుడి చిత్తమరా, అది దేవుడికి ఒక ఉద్దేశం. 70,000 చేతిలో ఉంటే 50,000 దొరకదు. అది ఏం చేయాలి? హీరో అవ్వాలి. హీరో అవుతా హీరో అవుతుంది. పూజడానికి ఇష్టం లేదండి. ఎందుకంటే నేను ఈ రోజు ఎక్కువ ప్రార్థన చేశాను. సోదరం కలిగింది.
ప్రతిదినం చేయని కంటే ఎక్కువ ప్రార్థన చేశారు. స్తోత్రం. ఎందుకంటే దేవుడు నాకు అదే మెసేజ్ ఇస్తున్నారు. దగ్గర కూర్చున్న వాడికి చెప్పండి, దేవుడు నా గురించి ఉద్దేశించాడు, నీ ఉద్దేశించలేకపోతే చివరి మాట రాత్రి దేవుడు నాకు చెప్పారు, ఈ కొంచెం కొంచెం బియ్యరు కొంచెం కొంచెం తాగిన వాడు ఉంటాడు, ఆపండి. దేవుడు నాకు చెప్పారు, లేకపోతే భర్త భార్య ఏడడానికి పరిస్థితి వస్తుంది. ఆపుకో ఆపుకో. పరిశుద్ధాన్ని దేవుడు రాత్రి గట్టిగా చెప్పాడు సంఘానికి చెప్పమని. శాంతి అటువంటి ఏదైనా ఉండే అలవాటు ఏదైనా ఉండే ఆపు. స్తోత్రం కలిగిన కాదు. దేవుడు చెయ్యి నీ మీదకి వచ్చిన మునివే పశ్చాత్తాపడి తిరిగి రావడానికి మంచి సమయం దేవుడు నీకు ఇస్తున్నట్టు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నారు. ఎందుకనగంటే దేవుడు నీ గురించి యొక్క ఫలం ఉంది కాబట్టి, దేవుడు నీ మీద యొక్క ఆలోచన ఉంది కాబట్టి, దేవుడు నీ గురించి చింతించిన కాబట్టి, నీకు మేలు కొరకు కీడు కొరకు కాదు మంచిది కొరకు దేవుడు చింతించిన కాబట్టి తిరిగిరా ఈ పగటి వాక్యం నిన్న తగిలింది అలా దేవుడి సన్ని నెట్టి చుక్క కన్నీరు వేసి ప్రార్థన చేయండి. ఈ రాత్రి పగటి వేళ దేవునికి సన్నిధించమని నీ పట్ల జరిగిన కీడు కాదు. దేవుడు నీకు రోమాకి పంపిస్తానని మాటేసే ఖచ్చితంగా దేవుడు నీకు పంపిస్తాడు. ఎవరైనా దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నా ఎవరైనా నీకు గాయపడి ఉంటే వారి విషయంలో నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఆ గాయాలని మేలు కొనుక్కున్నది. అందుకే సమర్పించుకుంటాం, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈరోజు చెప్పబడిన వాక్య ప్రకారంగా దేవా ఎక్కడ మమ్మల్ని చేర్చుతామని చెప్పావో అక్కడ వారికి చేరి తీరడానికి అడ్డగింపు నుంచి నన్ను తీసుకెళ్ళినందుకు స్తోత్రం. దానికి పాము కాటాలా కాకే తీరాలి, దానికి మనుషులు గాయపరచాలా గాయపరిచే తీరాలి, దాని మీద కక్షలు పెట్టుకొని మనుషులు లెగిచినా లెగిచే తీరాలి, రావాలా వచ్చే తీరాలి, బాధపడే స్థాయి రావాలా బాధపడే తీరాలి, ఎదిరించే వాళ్ళు ఉండాలా దేవా. దానిలో నుంచి ఈ ప్రయాణం నేను రోమా వరకు చేరి తీరాలి దేవా. దాని లోపల నాకు శూన్యత రావాలి, ఓడ బద్దలైపోయి తీరాలి, చేతిలో ఏం దొరకలేని స్థాయి ఉండి తీరాలి, అన్ని నాశ నష్టాలై తీరాలి. అయినా కూడా నేను పరలోకం చేరే తీరుతాను, అయినా కూడా నేను యేసయ్యను చేరే తీరు, అయినా కూడా నేను జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడే తీరుతాయి. దానికి నేను అడ్డుగా మారను దేవా. నా తలాంపులు అడ్డుగా మారదు, నా జీవిత స్థితిగతి అడ్డుగా మారదు, నా పద్ధతులు ప్రణాళికలు అడ్డుగా మారదు, నాకు నా శోధన శ్రవణలు అడ్డుగా మారదు, నన్ను కాటిన పాము అడ్డుగా మారదు, నేను పట్టుకున్న నక్కలు నాకు అడ్డుగా రాదు, నన్ను ఎదిరించిన పిలుస్తులు నాకు అడ్డుగా రాదు, నన్ను ఎదిరించిన 40 మంది వచ్చేసుకోవడం రాదు. అలాంటి గొప్ప వాగ్దానముతో మమ్మల్ని ఆదివారము నిలబెట్టి ముందుకు కొనసాగిస్తున్నది స్వాగతం. ఇది విన్ని ఈ వాగ్దానమును అర్థం చేసుకొని ఆ వాగ్దానం కొరకు నిలకడత్వం కలిగి ఉన్న దేవుని బిడ్డలు బట్టి స్తోత్రం దేవా. అందరిని దీవించండి, ఆశీర్వదించండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి ఆమేన్. అందరూ మీ చేతిలో మీ విత్తనాలు తీయండి. విశ్వాసపు గత వారం సంపాదించిన విత్తనాలు తీయండి. ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. ఈ విత్తనం ద్వారా దేవుడు నీ పంటను దేవుడు దీవించడానికి పోతున్నారు. అందరూ మీ చేతిలో మీ కానుకలను పట్టుకోండి. ఈ విత్తనాన్ని దేవుని చేతులు సమర్పణ. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. దేవా నీవు ఇచ్చిన ఈ విత్తనాన్ని బట్టి స్తోత్రం. ఇది గత వారం మొత్తం చెమట కాచి కన్నీరు కాచి ప్రయాసపడి ఒళ్ళొంగ తీసేసి ఎముకలన్నీ కూడా నలగొట్టేసి సంపాదించిన దాంట్లో నుంచి తీసుకొచ్చిన విత్తనం ఇది. దేవా ఇది దేవుని రాజ్య నిమిత్తం పనై తీరాలి, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం పనై తీరాలి, దేవుని యొక్క మహిమార్థ నిమిత్తం పనై తీరాలి. దీనికి ఉన్న నూరంతుల కోత దేవా వారి పర్ణశాలలు వారి ఇల్లులు గోడ్రేజులు నిండిపోవును గాక. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి.